వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ మేడం. కార్న్ సూప్ ఎంత? దాంట్లో ఉన్నంతే మేడం. అంటే క్వాంటిటీ ఎంత వస్తుందని. ఓ క్వాంటిటీయా? అది ఇంత వస్తుంది మేడం. ఇంత అంటే ఎలా తెలుస్తుందండి మాకు? ఓ ఇప్పుడు ఎలా చూపించాలి? అదిగోండి మేడం, ఆ బౌల్ అంత వస్తుంది మేడం. ఓ అంతకన్నా తక్కువ రాదా? వస్తుంది మేడం, 1/2 చేసుకోవచ్చు. ఆ బయట మీరు తాగుతారా? అంటే బాగోదు మేడం. నా మీనింగ్ దానికన్నా ఇంకా తక్కువ సూప్ వస్తుందా అని. కష్టం మేడం. వెజ్ మంచూరియా ఎన్ని పీసెస్ వస్తాయి? ఓ 12 to 15 పీసెస్ వస్తాయి మేడం. అంతకన్నా హాఫ్ రావా? నేను చెప్పింది హాఫ్ ప్లేట్ మేడం. సింగిల్ బిర్యానీ క్వాంటిటీ ఎంత వస్తుంది? అది సింగిల్ బిర్యానీ ఇంత వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఏంటి అదే పని మెనూ వస్తుంది మేడం. నాకు డౌట్, అన్నీ కొంచెం 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 అడుగుతున్నారు, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు భయ్యా, నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను. ఇలాంటి రెస్టారెంట్లు ఇవన్నీ తినాలని కోరిక, కానీ ఇంత క్వాంటిటీ నేను ఒక్కదాన్ని తినలేను కదా. అబ్బా, అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ రెస్టారెంట్కి ఇంకా కస్టమర్లు వస్తారు కదా, ఫుల్గా వస్తారు మేడం. వాళ్ళందరూ ఈ మెనూలు ఉన్నాయని ఆర్డర్ చేస్తారు కదా. ఆర్డర్ చేస్తారు. వాళ్ళకి ఎంత క్వాంటిటీ వస్తుందో తెలియదు కదా. తెలియదు మేడం. సో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ వాళ్ళకి పట్టుకెళ్తూ కొంచెం నా ప్లేట్లో వేస్తావనుకో, నేను అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి డౌట్ రాదు. ఇప్పుడు చెప్తుంది ఓకే, కానీ మనకేమన్నా. ఇదిగో ఇలారా, ఇవన్నీ చేసినందుకు నీకు 300 ఇస్తా. నేను ఎలాగో ఆర్డర్ చేయలే కదా, ఆ 300 నీకే. సూపర్ మేడం, తీసుకొచ్చిస్తాను మేడం. పక్క టేబుల్ వాళ్ళు కార్న్ సూప్ ఆర్డర్ చేశారు. ఇదిగోండి మీ వాటా మేడం. ఆ చివరి టేబుల్ వాళ్ళు చికెన్ మంచూరియా ఆర్డర్ చేశారు, ఓకేనా? ఓకే మేడం. ఓయ్ సలాడ్. సలాడ్ కూడా కావాలి దీనికి మళ్ళా. ఓకే. ఎక్కడున్నాడు భయ్యా? చెప్పండి మేడం. ఇంకో 300. థ్యాంక్స్ మేడం. మేడం మరి టిప్? ఇటు మనకి. హలో, మీ హోటల్లో రైడ్ జరగబోతుంది. రైడా? మా హోటల్ లాంటిది కాదండి. ఫుడ్ రైడ్. ఫుడ్ రైడా? ఇంతకీ మీరెవరు? నేను ఎవరైతే నీకెందుకు బే, మూసుకొని ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ సిటీలో పెద్ద పెద్ద రెస్టారెంట్ మీద రైడ్ జరిగింది. నెక్స్ట్ మీ హోటల్ టార్గెట్. మీ దగ్గరికి వస్తున్నారు, టేక్ కేర్. ఫుడ్ రైడ్కి వస్తున్నారంట, వాడిని అలా గుర్తుపట్టాలేంటో. ముందు అర్జెంటుగా మొత్తం క్లీన్ చేసి పెడదాం. మొత్తం డస్ట్ ఉంది. బ్లెస్సింగ్స్ వద్దు, బ్లెస్సింగ్ వద్దు. టిష్యూ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, డస్ట్బిన్లో వేయాలి. తీసుకో. ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. వీడియంటే ఎంత క్లీన్ చేసుకుంటున్నాడు. కంపెనీస్ వీడియో వచ్చింది, వీడియో అనుకుంటారు. టిష్యూ గురించి మాట్లాడుగా. జేమ్స్ సార్, క్లీనింగ్ ఉంది సార్. నైస్. అంబియన్స్ అంతా చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. కిచెన్ ఎక్కడా? సార్ ఇప్పుడు కిచెన్ దేనికి సార్? ఫస్ట్ మీరు తినండి. లంచం ఇద్దాం అనుకుంటున్నావా? లంచంతో నన్ను కొనలేవు, బికాజ్ ఐఎమ్ వర్క్ హోలిక్. సార్ ఇక్కడ ఆల్కహాల్ అసలు సార్. ముందు కిచెన్ ఎక్కడ ఉందో చూపించు. సార్ ఇప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ముందు భోజనం పెడతారు కదా సార్, అలానే మీరు మా రెస్టారెంట్కి వచ్చిన గెస్ట్ సార్. ముందు భోజనం చేయండి, తర్వాత మీరు తీరిగ్గా కిచెన్ చూద్దరు సార్. ఓకే. ఏముంటాయి మీ దగ్గర? చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ సార్. అవునా? అవును సార్. బిర్యానీ అంత ఫేమస్సా?
సార్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు సార్, తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సార్. అయితే మటన్ బిర్యానీ తీసుకురా. ఓకే సార్. అస్సలు బాగాలేదనుకో డెడ్గా సీజ్ అయిపోద్ది. ఓకే సార్. గో. కూర్చోండి సార్. సార్ ఆగు, చేతికి గ్లౌజ్ లేదేంటి? అంటే సార్ మీకు ఫాస్ట్గా వడ్డీయాలని కంగారులో గ్లౌజులు మర్చిపోయి వచ్చాను సార్. వెయ్. రైస్ ఏంటి ఎంత మెత్తగా ఉంది? అంటే తినేటప్పుడు స్మూత్గా వెళ్ళిపోద్దని. నీ బొందరా, రైస్ నీళ్ళగా ఉందని చెప్తున్నాను. సారీ సార్, నెక్స్ట్ టైం కొంచెం నీళ్ళు తక్కువ వేస్తాను. నిజమేనయ్యా నువ్వు చెప్పింది. ఏంటి సార్ అది? మటన్ బిర్యానీ కన్నా చికెన్ బిర్యానీ బాగుంటుందేమో. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. సార్ సార్ బాగుందయ్యా, బిర్యానీ కాదు రైతా. ఎంత? సార్ సార్ డబ్బులు వచ్చి సార్, కిచెన్ చూడటానికి వెళ్దామా? అక్కర్లేదు, నువ్వు జెన్యునే అనిపిస్తున్నావు. ఇదిగో రేపు ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తారు. ఇప్పుడు ఎలాగైతే చేసావో సేమ్ యాస్టీజ్ అలాగే చేసి సెట్ అయిపోద్ది. కాకపోతే కొంచెం స్మైల్ ఇవ్వు. అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కాదా? సార్ వద్దు. అపోలో చికెన్ ఉందా? స్టార్టరేగా? అవును. ఉంది సార్. అపోలో మంచూరియా ఉందా? అది కూడా స్టార్టరే కదా? అవును. ఉంది సార్. అపోలోకి సంబంధించి ఇంకేమున్నాయి? సార్ అపోలో ఫిష్ ఉంది సార్, నాన్ వెజ్ స్టార్టర్ సార్. అపోలో ఫిష్ బిర్యానీ ఉంది సార్, రైస్ ఐటమ్. అపోలో పన్నీర్ ఉంది సార్. అపోలో మంచూరియా ఉంది. అపోలో కార్న్ ఉంది సార్. సరే అట్లయితే అపోలో ఫిష్ బిర్యానీ తీసుకొని వచ్చేయండి. ఓకే సార్. సార్ ఆ, ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే మీరన్నీ అపోలో ఐటమ్స్ చెప్తున్నారు కదా, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్? ఏం లేదంటే రీసెంట్గా హెల్త్ బాగాలేక అపోలో హాస్పిటల్ జాయిన్ అయ్యాను. డిశ్చార్జ్ అయ్యే టైంలో వాళ్ళు బయట ఫుడ్ తినకండి అన్నారు. వాళ్ళ ఫుడ్ కానీ బయట హెల్తీ ఫుడ్ తినండి అని చెప్పారు. ఓ అపోలో అంటే వాళ్ళదే కదా అని ఆ ఐటమ్స్ ఆర్డర్ చెప్పా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒరే నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పోరా. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవురా, డబ్బులే లేవురా నా దగ్గర. నువ్వు నిజంగా లేవు, నువ్వు నిలబెట్టి కొట్టినా నా దగ్గర డబ్బులు లేవురా నాయన. ఒక్క రూపాయి కూడా లేవురా. నీ హలో ఒరే, నువ్వు పెట్టా ఫోన్ పేలో గూగుల్ పేలో ఫోన్ పేలో గూగుల్ పేలో కాదు, అకౌంట్ లో ఒక్క రూపాయి కానీ లేదురా. నేను ఎవరిని అడదాం అనుకుంటే నువ్వు నన్ను అడతావా? నిజంగా నీకు డబ్బులు ఉన్నాయా? నువ్వు పెట్టన్నా. డబ్బులు లేవు మావా, నిజంగా మావా. అరే ఏబీ, ఒక్క రూపాయి లేదు మావా. నేనే ఎవరిని అడదాం అనుకుంటాను రా. ఫోన్ పేలో లేవురా, డబ్బులు ఉన్నాయా చేతిలో? బిర్యానీ కొన్నా సరేనా? నేను మా ఊరితో మాట్లాడుతున్నా. ఉంటే చూడు మామా. లేవురా, సీరియస్ గా లేవురా. లేవు అయితే సరేరా. నేను మళ్ళీ చేస్తా. సూర్యాలు చెప్పాపా. మెనూ కార్డ్ ఇవ్వరా? సరే ఇదిగో మెను. ఐఏఎస్ ప్రిపేర్ అయినంత ప్రిపేర్ అవుతుంది ఆర్డర్ వేయడానికి. ఒక చికెన్ బిర్యానీ. మెను అంతా చదివిన తర్వాత చికెన్ బిర్యానీ, ఇది అలవాటే మాకు. సరే పాప, ఇదిగో. రైతా వచ్చింది, గ్రేవీ కూడా వచ్చింది, ఆనియన్స్ కూడా, బిర్యానీ. ఒక్క నిమిషం, ఆనియన్స్ ఇంకో ప్లేట్ తీసుకురా. తిను పాప, అయిపోగానే తెస్తాను. కాదు, నాకు ఇప్పుడే కావాలి. ఆగాగాగు, ఈ రైతా ఇంకో 2 కప్స్, ఈ గ్రేవీ ఇంకో 2 కప్స్ తీసుకొచ్చేయి. నువ్వు తిను పాప, అయిపోయే లోపల మిగతా తెస్తా అనమాట. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఇదిగో నీ 2 కప్పుల రైతా, 2 కప్పుల మజ్జిగ చారు. ఇప్పుడు సర్వ్ చేయనా? లేదు, ఇదంతా పార్సల్ చేసేయండి. పార్సిలా? అంటే నేను పార్సల్ తీసుకోవడానికే వచ్చాను. పార్సల్లో కొన్ని ఆనియన్స్, ఒక్క రైతా, ఒక్క గ్రేవీయే ఇస్తారు. అందుకని ఇలా చేసా. ఇది మొత్తం పార్సల్ చేసేయండి.